హలో మిత్రమా, వెల్కమ్ టు గోమని వరల్డ్. ఈరోజు మన టాపిక్ పెట్టుబడి పెట్టకుండా మీ కష్టంతో కోట్ల రూపాయలు సంపాదించి పెట్టే బిజినెస్ కాన్సెప్ట్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఈ బిజినెస్ కాన్సెప్ట్ ఏంటి, ఎలా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఎన్నెన్ని కోట్లు లక్షల రూపాయలు దీంట్లో సంపాదిస్తారు క్లియర్ గా తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇక దాంతో పాటు కొత్త బిజినెసెస్ చేయాలి అనుకున్న బిజినెసెస్ లో మీకు డౌట్స్ ఉన్న gomoneyworld.com లోకి వెళ్ళండి. అక్కడ మా సపోర్ట్ టీమ్ తో హ్యాపీగా చాట్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఇక ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా మీ కష్టంతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే బిజినెస్ కాన్సెప్ట్ ది వన్ అండ్ ఓన్లీ రియల్ ఎస్టేట్. ఒక చేతికి 4 ఉంగరాలు, మరో చేతికి ఒక బ్రాస్లైట్, ఖద్దర్ చొక్కా, చేతిలో కారు. చాలా డిగ్నిటీగా, డీసెంట్ గా బిహేవ్ చేసే పర్సన్స్ ఉంటారు. ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరు ఈ వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. పెద్దవారు చెప్పినట్టుగానే ఈ భూ ప్రపంచం మీద 3 వంతుల వాటర్, 1 వంతు మాత్రమే నేల ఉంది. ఈ నేలలో కూడా పర్వతాలని, ఎడారులు అని చెప్పేసి చాలా స్పేస్ ఆక్యుపై చేసుకుని ఉన్నాయి. ఇక ఈ కొద్దిపాటి నేలకి చాలా డిమాండ్ ఉంది. ఈ రియల్ ఎస్టేట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసినట్లయితే కోట్లు కొల్లగొట్టడం ఖాయం. సో అది ఎలాగో ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక్క రూపాయి కూడా మీరు పెట్టుబడి పెట్టకండి. మీ కష్టంతోనే దీన్ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. ఈ బిజినెస్ చేయడానికి మీరు పెద్ద చదువులు చదవాల్సిన పని లేదు, పెద్ద ఖర్చు చేయాల్సిన పని లేదు. సింపుల్ లాజిక్ తో ఈ బిజినెస్ ని మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఏం చేస్తుంటారు అనే ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. అంటే మీరు ఒక బిజినెస్ చేస్తున్నారా, లేదు అనుకుంటే ఒక షాప్ రన్ చేస్తున్నారా, లేదు అనుకుంటే ఒక జాబ్ చేస్తున్నారా. సో దీన్ని మీరు ఒక పార్ట్ టైం గా కూడా చేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం. మీరు ఒక బిజినెస్ చేస్తూ ఉంటే ఆ బిజినెస్ లోనే ఇంక్లూడ్ గా రియల్ ఎస్టేట్ ని స్టార్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒక షాప్ రన్ చేస్తూ ఉంటే ఆ షాప్ లోనే రియల్ ఎస్టేట్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. లేదా మీరు ఒక జాబ్ చేస్తుంటే పార్ట్ టైం గా రియల్ ఎస్టేట్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఎందుకు ఈ రియల్ ఎస్టేట్ కి ఇంత డిమాండ్ ఉంది అంటే, ఈ రోజు ఉన్న కాస్ట్ నెక్స్ట్ 5 years, నెక్స్ట్ 1 year, నెక్స్ట్ 6 months కి ఉంటుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. ఎగ్జాంపుల్, గత ఇయర్ లో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కాస్ట్ ఈ ఇయర్ లో ఉండదు. ఆల్మోస్ట్ ప్రతి ధర అనేది పెరుగుతూ పోతూ ఉంటుంది. రియల్ ఎస్టేట్ లో మీరు పెట్టిన పెట్టుబడికి రూపాయికి 3 వంతులు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంత డబ్బు దాగుంది రియల్ ఎస్టేట్ లో. ఇక మీరు బిజినెస్ చేయాలి అంటే రూపాయి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. బట్ ఎలా స్టార్ట్ చేయాలి అని చెప్పేసి డౌట్ రావచ్చు. ఇక్కడ మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అంటే, సో మీరు ఏదైతే బోర్డ్ పెట్టుకున్నారో యాజ్ ఎ రియల్ ఎస్టేటర్ గా, సో దీనికంటూ కాస్త నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది మీకు ఈ బిజినెస్ చేయడానికి. ఎలాగో చూద్దాం. ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటే అండ్ మీ నియర్ బై ఏరియాస్ లో, అంటే మీరు ఒక సిటీలో ఉంటున్నారా, ఒక టౌన్ లో ఉంటున్నారా, ఆర్ లేదు అనుకుంటే ఒక విలేజ్ లో ఉంటున్నారా, మీరు ఒక షాప్ ఆర్ లేకుంటే ఒక బిజినెస్ లేకుంటే ఒక జాబ్ చేస్తున్నారు. సో మీరు ఒక రియల్ ఎస్టేట్ ని స్టార్ట్ చేశారు అంటే ఒక రియల్ ఎస్టేట్ పర్సన్ గా మీరు ఉన్నారు. సో ఈ రియల్ ఎస్టేట్ పర్సన్స్ ని కొన్ని భాషల్లో కొన్ని విధాలుగా పిలుస్తూ ఉంటారు మనకు తెలిసిన లాంగ్వేజ్ లో. కొంతమంది బ్రోకర్స్ అంటారు, కొంతమంది మీడియేటర్స్ అంటారు, కొంతమంది మార్కెటర్ అంటారు, కొంతమంది ఏజెంట్ అంటారు. పేర్లు ఏదైనా కానివ్వండి, అంతా ఒకటే పర్సన్ ఉంటారు. సో అది మీరు ఒక పార్ట్ ఆఫ్ గా మీరు ఇక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం ఒకరి కింద పని చేయాల్సిన పని లేదు, ఆర్ లేదు అనుకుంటే టీం వర్క్ గా పనిచేయాల్సిన పని కూడా లేదు. సో టీం వర్క్ గా చేసినా ఆర్ లేదనుకుంటే ఒకరి కింద మీరు పని చేసినా మీకు చాలా ఫ్రీడమ్ దక్కుతుంది. అండ్ వాళ్ళ దగ్గర నుంచి మీకు అండ్ బయర్ వచ్చినా అండ్ మీ దగ్గర నుంచి బయర్ వచ్చినా అండ్ ఇక్కడ అందరూ కలిసి దాన్ని డిస్కస్ చేసి వచ్చిన అమౌంట్ లో షేరింగ్ తీసుకోవడం లాంటిది ఉంటుంది ఇక్కడ. సో ఇక మీరు ఒక ఇండివిజువల్ గా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ రియల్ ఎస్టేట్ లో మీకు మెయిన్ గా తెలియాల్సిన థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ మీ ఏరియాలో ఉన్నటువంటి ల్యాండ్ ఏ సర్వేకి చెందింది, సో ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అండ్ ఎవరి పేరు మీద ఉంది, ఆ ఏరియా అనేది డెవలప్ అవుతుందా, డెవలప్ అవ్వదా. సో దీని మీద కాన్సన్ట్రేట్ చేసినట్లయితే సో మీరు ఉన్నారో సేలర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు ఆ ల్యాండ్ గురించి. సో ఇన్ ఫ్యూచర్ లో ఇక్కడ ఒక మంచి అండ్ రోడ్ పడబోతుంది, ఇక్కడ మంచి పార్క్ పడబోతుంది, ఇది చాలా డెవలప్ అవుతుంది అని చెప్పేసి దాని గురించి మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ ల్యాండ్ అనేది అతనికి సేల్ చేయవచ్చు. సో ఇలా ఈ ప్రాసెస్ లో అనేది ఒక ఏజెంట్ వర్క్ చేయడం జరుగుతుంది. ఇక ఈ ఏజెంట్ ఇలా వర్క్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ప్రాఫిట్ ఎలా వస్తుంది అని చెప్పేసి అందరికి డౌట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, సిటీస్ లో చూసుకున్నట్లయితే చాలా మంది రియల్ ఎస్టేట్ మీద కోట్లు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒక ఎంప్లాయ్ 8 hours వెళ్ళి జాబ్ చేస్తే అతనికి పర్ మంత్ 30,000 సాలరీ వస్తుంది.
అదే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ వెళ్ళి ఒక్క ప్లాట్ అండ్ 1 month లో సేల్ చేసినట్లయితే దగ్గరగా 1 lakh రూపీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు బై ఆర్ సేల్ చేసినటువంటి ల్యాండ్ లో ఒక 2% ఆఫ్ అమౌంట్ ని కమిషన్ గా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కమిషన్ ఆఫ్ అమౌంట్ బయర్ ఆర్ సేలర్ ఇద్దరి దగ్గర తీసుకోవడం జరుగుతుంది. సో ఎలాగో ఒకసారి క్లియర్ గా చూద్దాం. మీరు హైదరాబాద్ అనే ఒక సిటీలో ఉంటున్నారు. ఒక ఏరియాలో మీరు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. సో మీ నియర్ బై ఏరియాలో ఉన్నటువంటి కొన్ని ప్లాట్స్ మీ దగ్గరికి వచ్చాయి. సో ఇది అమ్మి పెట్టండి, మీకు సమ్ ఆఫ్ కమిషన్ ఇస్తాము అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది. సో కొంతమంది పర్సన్స్ మీ దగ్గరికి వచ్చి ఈ ఏరియాలో ఏదైనా మంచి ప్లాట్ ఉందా, సో దాని గురించి మాకు చూపించండి అని చెప్పేసి మీ దగ్గరికి సేలర్ రావడం జరిగింది. సో మీరు పెట్టుకున్నటువంటి ఒక చిన్న ఆఫీస్ కి అండ్ ఆ పర్సన్స్ రావడం, మీకు చెప్పడం జరుగుతుంది. మీరు వెళ్ళి ఆ ల్యాండ్ చూపించి ఆ ల్యాండ్ వివరాల గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి, ఆల్రెడీ మీకు దాని మీద కాస్త అవగాహన ఉండాల్సి ఉంటుంది. సో ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద ఉంది, ఎలా ఉంది, అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా, సో ఇది నిజంగా రిజిస్ట్రేషన్ ప్లాటా లేదా కబ్జా చేసిన ప్లాటా, సో ఇలా మీకు కాస్త నాలెడ్జ్ ఉండాల్సి ఉంటుంది. సో కాస్త చదువు లేకున్న వాళ్ళు కూడా దీని మీద కాస్త నాలెడ్జ్ తెచ్చుకున్నట్లయితే ఈజీగా ఆన్ చేయవచ్చు. లేదా మీరు ఒక ఏజెంట్ కింద అండ్ మీరు ఒక అసిస్టెంట్ గా ఉన్నా కూడా హ్యాపీగా మీరు ఆ ల్యాండ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ఏజెంట్ దాని గురించి చెక్ చేసి అండ్ ఇక్కడి నుంచి కాస్త వచ్చిన ప్రాఫిట్ లో మీకు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన పని లేదు, సింపుల్ గా డబ్బులు అనేది ఆన్ చేయవచ్చు. ఇక ఒక ల్యాండ్ వాల్యూ హైదరాబాద్ సిటీలో 100 గజాల ప్లాట్ మీకు 35 lakhs కి దొక్కుతుంది. ఈ 35 lakhs కి మీరు బయర్ కి సేలర్ కి ఇద్దరికి మధ్యలో ఉండి సేల్ చేసినట్లయితే, సో అక్కడి నుంచి ఒక 2%, ఇక్కడి నుంచి ఒక 2% ఆఫ్ అమౌంట్ తీసుకుంటే ఓవరాల్ గా 70,000 1,40,000 ఆఫ్ అమౌంట్ మీ చేతికి రావడం జరుగుతుంది. బట్ ఎలా వస్తుంది, ఎప్పుడు వస్తుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ అనేది 40 days, 30 days, 45 days లాంటి ఒక టైమ్ ఆఫ్ డ్యూరేషన్ పెట్టుకోవడం జరుగుతుంది యాజ్ పర్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ కు తగ్గట్టుగా 40 days లోపల ఆ అమౌంట్ చెల్లించేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కి వెళ్ళినట్లయితే మీ అమౌంట్ ఆఫ్ కమిషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇలా రియల్ ఎస్టేటర్స్ లక్షలు కోట్ల రూపాయలు సంపాదించడం జరుగుతుంది ఇన్ షార్ట్ టైం. సో చాలా మంది రియల్ ఎస్టేటర్స్ ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా రాయల్ లుక్ లో కనిపించడం జరుగుతుంది. బికాస్ ఆఫ్ ఇలా వాళ్ళు ఇన్కమ్స్ ని క్రాప్ చేయడం జరుగుతుంది. ఇక ఇక్కడితో ఆగిపోలేదు. ఎగ్జాంపుల్, మీరు ఒక ల్యాండ్ ని మాత్రమే చూపించి 35 lakhs కి సేల్ చేశారు. సో మీరు కాస్త తెలివిగా ఆలోచించినట్లయితే అదే ల్యాండ్ లో ఒక ఇంటిని నిర్మించి దాన్ని సేల్ చేసినట్లయితే ఇక్కడ ఉండే అమౌంట్ కి డబల్ ఆఫ్ అమౌంట్ మీరు తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్, అదే ల్యాండ్ వాల్యూ అనేది 35 lakhs ఉన్నట్లయితే, సో దాంట్లో ఇంటి నిర్మాణం చేసినట్లయితే దాన్ని మీరు 70 lakhs అండ్ అబోకి సేల్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఆ ఇంటి నిర్మాణానికి మీకు అయిన ఖర్చు జస్ట్ ఒక 20 lakhs అనుకుంటే, సో రిమైనింగ్ ఆఫ్ 15 lakhs అనేది మీకు ప్రాఫిట్ కింద రావడం జరుగుతుంది. సో ఇలా మీరు ఇన్కమ్స్ ని క్రాప్ చేసుకోవచ్చు. ఇక దీంట్లో కాస్త నాలెడ్జ్ అనేది క్రాప్ చేయాల్సి ఉంటుంది. ఆ స్కిల్స్ ని మీరు అర్థం చేసుకున్నట్లయితే ఈ రియల్ ఎస్టేట్ లో సక్సెస్ తీసుకోవడం చాలా ఈజీ. ఆ స్కిల్స్ ఏంటో ఒకసారి క్లియర్ గా చూద్దాం. రియల్ ఎస్టేట్ లో ఫస్ట్ మీకు కావాల్సిన నాలెడ్జ్ ఏంటి అంటే, సో మీ నియర్ బై ఏరియాస్ లో ఏ ల్యాండ్ ఎంతెంతకి సేల్ అవుతుంది, ఎంత అమౌంట్ అనేది రన్ అవుతుంది, అండ్ అది ఏ మున్సిపాలిటీలోకి వస్తుంది, అండ్ ఏ గ్రామ పంచాయతీలోకి వస్తుంది, అండ్ ఏ గ్రేటర్ లోకి వస్తుంది, లాంటి విషయాలు మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక గ్రేటర్, మున్సిపల్, గ్రామ కంఠం, సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్స్ ఉంటాయి. అండ్ ఈ ల్యాండ్స్ ని మీరు అర్థం చేసుకొని ఆ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి ఎవరైతే సేలర్స్ ఉంటారో వాళ్ళకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక సిటీలో చూసుకున్నట్లయితే గ్రామకంఠం అని, నోటరీ ల్యాండ్స్ అని, పట్టా భూములని, ఇలా డిఫరెంట్ ల్యాండ్స్ ఉంటాయి. సో వాటికి ఆ డాక్యుమెంట్స్ ప్రకారంగా ప్రైస్ అనేది ఉండడం జరుగుతుంది. దాన్ని బట్టి ఈజీగా సేల్ చేయడం జరుగుతుంది. సో ఇలా సేల్ చేసిన అమౌంట్ లో అండ్ మీడియేటర్ అమౌంట్ తీసుకోవడం జరుగుతుంది. ఇలా సింపుల్ ప్యాటర్న్ లో మీరు ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఆర్ లేదు అనుకుంటే ఒక చిన్న తరహా మీరు చేసుకుంటున్న పనితో పాటు ఒక పార్ట్ టైం గా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసినట్లయితే కొన్ని లక్షల రూపాయలు సంపాదించవచ్చు. ఇక మీరు మచ్ మోర్ ఇన్కమ్స్ క్రాప్ చేయాలి అనుకుంటే సింపుల్ ప్యాటర్న్స్ లో ఆన్ చేసుకోవచ్చు. అదేంటి అంటే, సిటీస్ లో చాలా చోట్ల వెంచర్స్ వేస్తూ ఉంటారు. ఆ వెంచర్ వాళ్ళతో మీరు మాట్లాడి ఒక ఏజెంట్ గా జాయిన్ అయినట్లయితే అక్కడ ప్లాట్స్ సేల్ చేసే కొద్దీ మీరు ఇన్కమ్స్ ని క్రాప్ చేసుకోవచ్చు. ప్రతి ప్లాట్ మీద మీకు మినిమం టు మినిమం 1 lakh రూపీస్ అయితే పక్కాగా ఉంటుంది. ఇక ఈ ప్లాట్స్ మీరు సేల్ చేసినట్లయితే మంచి ఇన్కమ్స్ ని క్రాప్ చేసుకోవచ్చు. సో ఇక మీకు మార్కెటింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుందో కాస్త డౌట్ గా ఉంటుంది. ఈ మార్కెట్ ని మీరు క్రాప్ చేయడానికి ఐటీ కంపెనీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ దాంతో పాటు పెద్ద కంపెనీస్ లో వర్క్ చేసే వాళ్ళని మీరు కన్సల్ట్ అయినట్లయితే వాళ్ళకి ఈ ల్యాండ్స్ గురించి, ఈ ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే మంచిగా మీకు కస్టమర్స్ రావడం జరుగుతుంది. ఆ కస్టమర్స్ మీ ల్యాండ్ కొన్నట్లయితే మంచి ప్రాఫిట్స్ ని క్రాప్ చేయడం జరుగుతుంది. ఈజీగా పర్ మంత్
మీరు 1 lakh నుంచి 5 lakhs రూపీస్ ఆఫ్ అమౌంట్ అర్న్ చేయవచ్చు యాజ్ పర్ యువర్ సేల్స్. సో మీ సేల్స్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇక దీన్ని మీరు ఒక ప్రొఫెషనల్ ప్రాసెస్ లో స్టార్ట్ చేయాలి అనుకుంటే, మీరు ఒక వెంచర్ ని తీసుకొని ఆ వెంచర్ ని ప్లాట్స్ వైజ్ గా డివైడ్ చేసి రన్ చేయాలి అనుకుంటే ఇది హై మచ్ ఆఫ్ కాస్ట్ కింద మీకు ఖర్చు అవుతుంది. అండ్ హైదరాబాద్ సిటీలో చూసుకున్నట్లయితే చాలా ఎంక్లూవ్స్, వెంచర్స్, విల్లాస్ లాంటివి నిర్మాణిస్తూ ఉంటారు. సో వీటికి ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. దీంతో పాటు గవర్నమెంట్ ఒక కొత్త రూల్ ని కూడా తీసుకొని రావడం జరిగింది. దట్ వాస్ ది రెరా. సో ఈ రెరాలో మీరు చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకుని దీని నిర్మాణాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మీరు ఒక ప్రొఫెషనల్ గా ఏజెంట్ గా వర్క్ చేయాలి అనుకున్నా, ఒక డెవలపర్ గా వర్క్ చేయాలి అనుకున్నా రెరా అనే దాంతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్నే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ అంటారు. ఈ యాక్ట్ లో చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తెలుసుకొని మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు తప్పుడు ల్యాండ్ అమ్మినా, లేదు అనుకుంటే తెలిసి తెలియకుండా రియల్ ఎస్టేట్ లోకి వెళ్ళి మిస్బిహేవ్స్ చేసినా, సో దీనికి ఒక జరిమానా, 3 ఏళ్ల జైలు శిక్ష కూడా ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం. సో ఇవన్నీ తెలుసుకొని మీరు రియల్ ఎస్టేట్ బిజినెస్ ని స్టార్ట్ చేసినట్లయితే కోట్లు, లక్షల రూపాయలు అర్న్ చేసుకోవచ్చు. సో మిత్రమా, తెలుసుకున్నారు కదా, రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన పని లేదు. మీ కష్టంతో మీరు తిరిగి ఒక ప్లాట్ ని చూసి ఆ ప్లాట్ ని అండ్ ఎవరైతే సేలర్ ఉన్నారో అతనికి చూపించి సేల్ చేసినట్లయితే హ్యాపీగా ఇన్కమ్ సోర్సెస్ ని ఆన్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ జస్ట్ ప్లాట్ చూపిస్తేనే సరిపోతుంది కదా అని అనుకోకండి. ఒక ఏజెంట్ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఆ కష్టం ఏంటి అంటే ప్లాట్ చూపించిన దగ్గర నుంచి మిమ్మల్ని ఫాలో చేయడం, అండ్ దాంతో పాటు ప్రతి ఒక్క అప్డేట్ మీతో షేర్ చేసుకోవడం, అండ్ బయ్యర్ కి సేలర్ కి మధ్యలో ఒక వ్యక్తి చేయాల్సిన ప్రతి పని అనేది ఈ ఏజెంట్ చేయడం జరుగుతుంది. ఇక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో మీకు లోటుపాట్లు ఎలా జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి, అండ్ ఆ ఏరియాలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఆ ల్యాండ్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, అది మీరు కొనొచ్చా, కొనకూడదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఆ ఏజెంట్ మీకు వివరించడం జరుగుతుంది. ఇక దాంతో పాటు ఏజెంట్ ద్వారా మీకు మరికొన్ని పరిచయాలు పెరుగుతాయి. రానున్న రోజుల్లో మీరు సంపాదించిన కాస్త డబ్బుతో రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసి మచ్ మోర్ ఇన్కమ్స్ ని క్రాప్ చేసుకోవచ్చు. బట్ ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించుకోండి. కొందరికి కొన్ని బిజినెస్ లో అచ్చుబాటు అవుతాయి, మరికొందరికి అచ్చుబాటు కావు. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది మీకు ఎంత బాగా అచ్చుబాటు అవుతుందో, మీరు ఎంత బాగా ఆన్ చేస్తారో అనేది మీ అదృష్టాన్ని మీరు టెస్ట్ చేసుకోండి. సో లేదు అనుకుంటే, మీరే ఓన్ గా ఇన్కమ్స్ క్రాప్ చేసుకోవాలి అనుకుంటే, మీ దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న అమౌంట్ తో ఒక ల్యాండ్ కొనండి. మంచి ప్రాఫిట్ వచ్చిన తర్వాత దాన్ని సేల్ చేయడం లాంటిది చేయండి. మీరే బయింగ్ అండ్ సేలింగ్స్ చేసుకోవడం ద్వారా కూడా మంచి ప్రాఫిట్స్ ని క్రాప్ చేసుకోవచ్చు. సో మిత్రమా, ఇది వాల్ట్ బిజినెస్ కాన్సెప్ట్. నెక్స్ట్ బిజినెస్ కాన్సెప్ట్స్ లో మళ్ళీ కలుసుకుందాం. సో వీటి గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా gomoneyworld.com లోకి వెళ్ళండి అండ్ మా సపోర్ట్ టీమ్ తో కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మా సపోర్ట్ టీమ్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోస్ లో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్. జై హింద్, జై భారత్.